చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో అభివృద్ధి దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఐరాల మండలం బొమ్మసముద్రం పంచాయతీలో సుమారు 1.5 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ అభివృద్ధికి కొత్త ఊపొచ్చిందన్నారు. విద్యుత్, సాగునీరు, తాగునీరు, రోడ్ల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. బొమ్మసముద్రం గ్రామంలో ఈరోజు 1,13,00,000 రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి సీసీ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటరు, అట్లాగే స్కూల్ బిల్డింగు అన్నింటినీ కూడా గౌరవ ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాన పండగ వాతావరణం నెలకొనింది. ఏ ఊర్లో చూసినా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా సీసీ రోడ్లని, బీటీ రోడ్లని, ఇంటర్ విలేజ్ రోడ్స్ అని, అట్లాగే గోకులాలని, లేకపోతే అంగన్వాడీ కేంద్రాలని నిర్మాణ రంగం పరుగులు పెడుతోంది. మౌలిక సౌకర్యాలను కల్పించడంలో ఈ ప్రభుత్వం సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అభివృద్ధి కూడా అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రతి గ్రామం కూడా ఆనందంతో వెల్లివిరిసేలాగా చేస్తుంది. ఈ గ్రామం ఒకటే మీకు నిదర్శనం. సుమారుగా 1,13,00,000 రూపాయలతో ఈరోజు ప్రారంభోత్సవాలు చేస్తున్నామంటే ఇంతకుముందు కూడా సుమారుగా ఒక 40-50 లక్షల రూపాయలు ఈ గ్రామ పంచాయతీలో ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ ఈ గ్రామ పంచాయతీలోనే ఇంకొక గ్రామం ఉంది, చింతమాగుల తిరుమోజిపల్లి గ్రామం కానీ, లేదంటే తిరునంపల్లి గ్రామంలో కూడా 30-40 లక్షల రూపాయలు పనులు ఇప్పటికే పూర్తి చేస్తున్నాం. వాటిని కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంటే ఒక్కొక్క గ్రామానికి కోట్ల రూపాయల నిధులు ఈరోజు ప్రవాహం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. బొమ్మసముద్రం గ్రామంలో ఈరోజు 1,13,00,000 రూపాయల వ్యయంతో